పొద్దున్నుంచి మీ అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. అసలు నిజంగానే మీరేమైనా ధర్నాలు చేస్తూ ఉన్నారా? ఎందుకు అరెస్టులు చేయాల్సి వస్తూ ఉన్నది? ఇంత దారుణంగా నిరుద్యోగుల పట్ల ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నది గవర్నమెంట్? ఈ ప్రభుత్వం మన 100 రోజులల్లో మేము ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారంటే ఒక 50,000 60,000 ఇచ్చినట్టు సుమారుగా. ఇప్పుడు మన ఏమంటారు చిక్కుడుపల్లి లైబ్రరీకి అద్దంకి దయాకర్ గారు వచ్చిర్రు. మీరు స్వచ్ఛందంగా మీరు నిరుద్యోగులు కదా, మీరు మన గాంధీ భవన్కి వచ్చి మీరు విన్నపత్రము మీ సమస్య ఏంది, మీ ప్రాబ్లం ఏంది చెప్పుకోవచ్చు, మా దగ్గరికి రండి, మేము తీరుస్తాము అని చెప్పారు. దాన్ని మేమందరం అదే ఈరోజు మన అశోక్ సార్ పిలుపుని ఇచ్చిండు కనుక ఈ విన్నపత్రాలనే మేము అందించడానికి మమ్మల్ని పంపిస్తాడనే ఉద్దేశంతో మేమందరం కలిసి వివిధ జిల్లాల నుంచి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం మన వాళ్ళ సమస్యలు అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, బీఈడి, మళ్ళీ టీచర్స్ ఉంటుంది, అంటే ఈ జీపీఓ ఉంటుంది, ఎవరు నోటిఫికేషన్ సంబంధించింది వాళ్ళు ఇక్కడ పేరుతో సహా అంటే ఇక్కడ లేనట్టుంది వాళ్ళ పేరు మెన్షన్ చేసి నా సమస్య ఇది అని చెప్పుకోవడానికి వచ్చినాం. ఇంకొకటి ఏంటంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దానివల్ల ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు తెలిసిన 1000 మంది వచ్చిర్రు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే వేరే పెళ్ళిళ్ళు అంటే మంచి సంబంధాలు వచ్చినా వదులుకొని మనకు జాబ్ వస్తే మన ఉద్దేశంతో అలాంటి సంబంధాలు వదులుకొని వచ్చి ప్రిపేర్ అయ్యారు. తీరు జాబ్ క్యాలెండర్ ఇది పనికి రాకుండా పోయింది కదా. ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్నావు, ఆగస్టులో ప్రిలిమ్స్ అన్నావు, ఏమి కాలే కదా. ఇప్పుడు విన్నపత్రాలు ద్వారా మీరు మన గాంధీ భవన్కి వచ్చి మీరు చెప్పుకోవచ్చు అన్నారు. అందుకే ఈరోజు రావడం అయింది. దానికి అక్కడికి వెళ్ళకుండానే మరి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అద్దంకి దయాకర్ గారికి చెప్పిరా, మీరు ఇన్విటేషన్ ఇచ్చిరా, ఇట్లా మేము ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం అని చెప్పి ఏమన్నా తెలుసా అద్దంకి దయాకర్ గారు? అద్దంకి దయాకర్ గారు చిక్కుడుపల్లి లైబ్రరీకి వచ్చిండు. వచ్చి మీ సమస్య ఉన్నా మీ సమస్య మేము తీర్చుతా, మీ నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడ్డది, మీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో నోటిఫికేషన్ ఇస్తామన్న మాట వాస్తవమే, కానీ మీరు ఏదైనా ఉన్న సమస్య మాకు చెప్పుకోండి, మేము చేస్తాము, ఇది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అదే అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు మీరు అసలు నిరుద్యోగులే కాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా నిన్న ఫోన్. నిరుద్యోగులు కాదని అంటున్నాగా, మేమైతే దేనికైతే అప్లై చేసినామో మేము నిరుద్యోగులని ప్రూఫ్ చేస్తాం. మీ ప్రభుత్వం ఉన్నదిగా, మీరు ఇంటెలిజెంట్ పోలీసులను పెట్టి చెకప్ చేయరు, వీడు ఆస్పిరెంటా లేకపోతే కార్యకర్తనా, ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యకర్తనా, ఏదైనా పార్టీలలో పదవి ఉన్నదా, సభ్యత్వం ఉన్నదా, అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిజంగా ప్రిపేర్ అవుతున్నామా, స్టడీ హాలలో లైబ్రరీలలో ప్రిపేర్ అవుతున్నామా కాదా, అది ఏమన్నట్టు అబ్జర్వేషన్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా? అవును, మా స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోమని ఎమ్మెల్సీ గారు అన్నారు. మరి గాంధీ భవన్లోకి వచ్చి చెప్తుంటే అరెస్ట్ చేయడం ఎందుకు? నిన్ననే ముందొస్తూ అందరూ వేరే జిల్లాల నుంచి వస్తారు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బాధంతా చెప్పుకొని ఇవ్వాలి కదా. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒకరి వల్ల ఎంత సమస్య వస్తుంది, నువ్వు ఎప్పుడు ఇస్తావు? అది నువ్వు ఫైనాన్షియల్ పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. నువ్వు దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది మాకు అని ఖచ్చితంగా మాకు గాంధీ భవన్లకు పోయే పర్మిషన్ ఇవ్వాలి, విన్నపత్రాలు వాళ్ళకి అందియాలి.